హలో మీరు చూస్తున్న శ్రీరామ్ వేదం. నా పేరు సుధీర. ఈరోజు మీకు మామిడికాయ పప్పు ఆరోగ్యంగా గ్యాస్ రాకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కందిపప్పు నేను ముందు కొనంగానే ఒక 2 కిలోలు అలా వేపేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు మామూలుగా వెనకటి పద్ధతిలో అయితే కందులు వేపి చేసేవారు పప్పు. ఇప్పుడు అంతా కూడా మిల్లుల్లో ఉడకపెట్టేసి పొట్టు తీస్తున్నారు. మినపగుళ్ళైనా కందిపప్పు అయినా మనకి ఉడకబెట్టినవే వస్తున్నాయి. సాయిపప్పు పొట్టు తీసినవి. మేము మినపప్పు అయితే పొట్టు తీయిందే వాడతాము. కందిపప్పు మాత్రం పొట్టు తీయింది కొంటాం కాబట్టి దాన్ని మళ్ళీ నేను వేపుతాను. వేపితే గ్యాస్ రాకుండా ఉంటుందని. వేపిన తర్వాత కందిపప్పు అది కడిగట్టి పెట్టుకుని మామిడికాయ ముక్కలు, టమాటాలు, ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసి ఏదన్నా ఆకుకూర కొంచెం ఏదన్నా ఉంటే వేస్తాను. ఇంట్లో ఏదన్నా తోటకూర ఏదో దొరికింది ఆ రోజు. ఉల్లిపాయ కూడా పెద్దది వేస్తాను. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంట. కొంచెం వేయకుండా ఉల్లిపాయ పప్పు కూర అని చెప్పి కొంచెం ఎక్కువే వేస్తాను ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుని టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ దాంట్లో వేసి పప్పు కాసేపు ఉడకనిస్తాను విడిగా గాలి తగిలేటట్టు. ముందే పొక్కున కుక్కర్ మూత పెట్టేస్తే మనకి అవి పప్పు బాగా ఉడకదు, మెదుగుద్ది కానీ ఉడకదు. అందుకని బాగా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత పెట్టి ఇంకా మెత్తగా ఉడకనిస్తాను. అప్పుడు గ్యాస్ రాకుండా ఉంటుంది మనకి. ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మేము మామూలుగా డీప్ ఫ్రైలకు వాడతాను. ఎప్పుడు ఒక బాటిల్ తెప్పిస్తే మాకు 2 నెలలు అలా వస్తుంది. చాలా కొంచెం ఆయిల్ వేసి ఎంచుతాను డీప్ ఫ్రైకి. ఇది ఆఫర్ పెట్టారు దాంట్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. గానుగ నూనె తిరగమాతలకు వాడతాను. అమెజాన్లో ఆఫర్ పెట్టారు టాటా కంపెనీ అని చెప్పి తెప్పించాను. కాకపోతే వేరుశనగ నూనెను నువ్వుల నూనె వచ్చినాయి. మేము ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడతాము. కానీ ఆఫర్లో మరి 2 బాటిల్స్ తీసుకోవాల్సిందే అన్నారు. సరే యుద్ధం ఆయిల్ రేట్లు కూడా పెరుగుతున్నాయి అని చెప్పి 4 బాటిల్స్ తెప్పించేసాను. అవి మాకు చానాళ్ళు సంవత్సరం వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇది కొంచెం ఇట్లాగే కొంచెం వేస్తా వడియాలకు కూడా నూనె. పప్పుకూర ఉంటే కంపల్సరీ వడియాలు వేయించాల్సింది ఆయనకి. మళ్ళీ ఆయిల్ ఎక్కువే పెట్టకుండా కాక నూనె చేయకుండా ఒక్కొక్కటే వేయించి తీస్తాను. పడితే కాస్త టైం పడుతుంది కానీ మనకు కాక నూనె మిగలటం అవన్నీ ఉండదు. అది ప్లస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే కదా, డీప్ ఫ్రైకి ఇవే వాడతాం. ఒక్కొక్క వడియమే తీసుకుంటుంటే సరిపోతుంది ఇప్పుడు నాకు. ఒకసారి ఎక్కువ నూనె పోసేసి 10 వడియాలు వేయించి తీసేసి హడావుడిగా అలా చేయను వంట. నెమ్మదిగా స్లోగా చేస్తాను. వంట ఎప్పుడైనా మనం మనసు పెట్టి చేస్తే మనకే ఆరోగ్యంగా ఉంటుందంట, తినేవాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుందంట. వంట మాత్రం మనమే వీలైనంత వరకు చేసుకోవాలి. ఇది క్యారెట్ వేసిన పట్టిన వడియం, అందుకని మీకు ఒకటి వేయించి చూపిస్తున్నాను కలర్ కోసం. చూశారు కదా నా సగ్గుబియ్యం వడియాలు. అవి పప్పుకూర వండిన రోజు మాత్రం కంపల్సరీ ఆయనకి కావాల్సిందే. అయిపోయింది నూనె, కొంచెమే పోస్తాను. ఇప్పుడు దాంట్లో తిరగమాతకి నెయ్యి వేసుకుంటాను. మామూలే వెల్లుల్లిపాయ అన్నీ. పప్పుకూరకు మాత్రం ఇంగు కొంచెం ఎక్కువ వేస్తాను. మనకు అరుగుదల బాగుంటుంది ఇంగు వేసుకుంటే. ఈ పప్పుకూర ఈ పద్ధతిలో వండితే అసలు మీకు ఎటువంటి గ్యాస్ రాదు, చాలా బాగుంటుంది. ముందు పప్పు వేపుకుంటే మంచిగా ఉంటుంది. అది ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ముందు ఉడకనిచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టాను కదా, చక్కగా మొత్తం ఉడికిపోయి ఉంటుంది పప్పుకూర. కొంచెం ఆకుకూర వేసాను, ఉల్లిపాయ వేసాను. అచ్చంగా మామిడికాయ వేస్తే మనకి గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది మామిడికాయ పప్పులో. ఇలా వండుకొని విడిగా కాస్త ఉడికినా కుక్కర్ మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఉడికిన తర్వాత ఉడికేటప్పుడు మళ్ళీ తిరగమాత వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉడుకు రానిస్తాను. ఉడుకు రానిస్తే తిరగమాత వాసన అంతా పట్టి ఉంచుద్ది దానికి. తర్వాత కొత్తిమీర వేస్తాను. ఇలా వండుకొని చూస్తే మీకు అసలు గ్యాస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఆకుకూర వేసేసాం, దాంట్లో కొత్తిమీర వేస్తున్నాం, మళ్ళీ టమాటా వేసాను. అచ్చంగా ఒత్త పప్పు మామిడికాయ వండుకుంటే ఉల్లిపాయ తక్కువ వేసుకుంటే తప్పనిసరిగా మనకి గ్యాస్ వస్తుంది. ఇలా వండి చూడండి సార్, అస్సలు రాదు. సరే నేను మామిడికాయ పప్పు వేసుకుని అన్నం తింటూ ఉంటాను. మీరు ఈలోపు మా పక్కన మా స్కూల్ పిల్లలు అల్లరి వినండి.